అంటే నిన్న ఇక్కడ ప్రతిపక్ష నేత పర్యటించారు. ఈ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ చంద్రబాబు నిర్లక్ష్యం అది అని చెప్పి ఆరోపించారు. కేవలం రాజకీయాలు చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. అందరికీ ఎవరికి కూడా కలవకుండా కేవలం 4 ముక్కలు మాట్లాడి మీడియా ముందు రాజకీయాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా చూడండి, విపత్తు మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మేము ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చింది. అలాంటి సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు తప్ప భరోసా మాత్రం ఎవరికి ఇవ్వలేదు. నిన్న కూడా వస్తే ఇంత విపత్తు వచ్చినటువంటి సమయంలో ప్రజలకి కలిసి బాధ్యతగా ఒక నాయకుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అమ్మ మేమున్నాము, మీతో ఏదైనా సహకారం ఉంటే మేము మా వంతుగా కూడా చేస్తాం అన్నటువంటి మాట మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా దొంగ మాటలు చెప్పడం, లేకపోతే ఫేక్ ప్రాపగాండా ఒకటి క్రియేట్ చేయడం, అది గతం నుంచి ఆయనకు అలవాటు అయినటువంటి పద్ధతి. ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సరే ఇంకా జ్ఞానం రాకపోవడం అనేది దురదృష్టకరం.